హాయ్ గాయస్, వెల్కమ్ టు గోవా సిరీస్. నేను మహేష్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1964లో స్థాపించబడిన ఆర్కియాలజికల్ మ్యూజియం అనమాట. ఈ ఆర్కియాలజికల్ మ్యూజియం పక్కనే ఇంకొకటి బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ వచ్చేసి సే క్యాథడ్రల్ చర్చ్. ఈ రెండు పక్కనే ఉంటాయి. ఈ మ్యూజియం యొక్క మీ విజిటింగ్ అవర్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. అండ్ ఫ్రైడే రోజు హాలిడే. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ మాత్రమే. బట్ మీరు ఈ 10 రూపీస్కి మాత్రమే చాలా వర్తబుల్. మీరు ఎప్పుడైతే ఎంట్రీ టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోతారో ఫస్ట్గా మీకు గ్రీట్ చేసేది, విష్ చేసేది మాత్రము 400 years ఎవరైతే రూల్ చేశారో గోవాని, పోర్చుగీస్ పర్సన్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అఫాన్సో దే ఆల్బుక్రూక్ అనే పర్సన్. ఫస్ట్ ఎంట్రీలోనే ఆయన స్టాచ్యూ ఉంటుంది. అలా ఈ మ్యూజియంలో 2-3 గ్యాలరీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక గ్యాలరీ మొత్తము కాయిన్స్, అలాగే స్టాంప్స్, అలాగే స్పాట్స్, డ్రాగర్స్, ఓకే, ఎవరైతే పోర్చుగీస్ పాలనలో యూజ్ చేశారో, పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే యూజ్ చేశారో అవే ఉంటాయి. ఇంకొక గ్యాలరీలో వచ్చేసి మన హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రతి ఒక్క విగ్రహం అనమాట. ప్రతి ఒక్క విగ్రహం ఇన్ ద సెన్స్ 11వ శతాబ్దంలో విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి కదా, ఆ విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన పాక్షిక విగ్రహాలు, అలాగే శివలింగాలు, అలాగే నంది విగ్రహాలు, అలాగే గజలక్ష్మి, ఇలా మన పురాతన దేవాలయాలకు సంబంధించిన పాక్షిక విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇంకొకటి థింగ్ ఏంటంటే 1498లో అప్పుడు మనకు వాస్కోడిగామ ఇండియా వచ్చారు కదా, ఆయన వచ్చిన రూట్ మ్యాప్ కూడా పోర్ట్రైట్ ఉంది. మీరు గోవాకు వచ్చినప్పుడు కంపల్సరీ ఈ మ్యూజియంను విజిట్ చేయండి. థ్యాంక్ యూ.